హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒకే డిజైన్ మిషన్ వర్క్లోని ప్లస్ మగ్గం వర్క్ ఎలా వస్తాయి, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, నేను 2 డ్రెస్సెస్ మీకు డిజైన్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ డ్రెస్ వచ్చేసి రా సిల్క్ అండి. ఇది మొత్తం ఇది సాఫ్ట్ రా సిల్క్. ఈ రా సిల్క్ వచ్చి వెరీ సాఫ్ట్గా ఉంటుంది, ఫాలింగ్ కూడా బాగుంటుందండి. రా సిల్క్ మొత్తం అంతా చాలా ఫాల్ అవుతుంది. యాక్చువల్లీ రా సిల్క్ అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ రా సిల్క్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుందండి. సాఫ్ట్ రా సిల్క్ వచ్చేసి మొత్తం డ్రెస్ అయితే ఇవ్వండి ఇలా ఉంటుంది. ఇది బాడీ కట్ అండి మొత్తం ఇలాగో. ఇది నేను మగ్గం వర్క్ చేశాను. ఇది మగ్గం వర్క్ వచ్చేసి స్కాలప్లో చేశానండి మగ్గం వర్క్. ఇప్పుడు స్కాలప్ బాగా ట్రెండ్ నడుస్తుందండి. ఏ డిజైన్ ఏ కస్టమర్ అడిగినా స్కాలప్ కావాలని అడుగుతారు. సో ఈ డిజైన్ కూడా స్కాలప్లోనే చేశామండి. డిజైన్ మొత్తం ఇదిగోండి ఇలా కవర్స్ వస్తుంది. డిజైన్ మొత్తం జ్యువెలరీ స్టోన్, ఒక లైన్ జ్యువెలరీ స్టోన్, మళ్ళీ బీడ్స్ లైన్, నాట్ స్టిచ్, చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న పెటల్స్ కింద ఇలా ఇచ్చామండి. మొత్తం హ్యాండ్ కూడా అట్లానే వస్తుంది చూడండి. అక్కడక్కడ బుట్టి ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి. ఇది ఇలా మొత్తం ఇలా వస్తుంది. ఈ డ్రెస్కి చివరి వచ్చేసి నేను లేస్, చిన్న లేస్ యూజ్ చేశానండి. లేస్ వచ్చేసి టెంపుల్ లేస్ అండి. ఇది చాలా చిన్నగా ఉంటుంది లేస్. ఇది కూడా నేను రోజ్ గోల్డ్ లేస్ యూజ్ చేశాను దీనికి. ఇది మగ్గం వర్క్ అండి. ఇదే డిజైన్లో నేను మీకు మిషన్ వర్క్ డిజైన్ చూపిస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఇది వచ్చి బెనారస్ శారీ. నాకు ఇది కస్టమర్ బెనారస్ శారీ స్టిచ్చింగ్ ఇచ్చారు. నేను ఈ డిజైన్ అయితే కస్టమర్కి చూపించాను, కానీ మగ్గం వర్క్ వద్దు, ఎక్స్పెన్సివ్ అవుతుంది, కొంచెం లో బడ్జెట్లో కావాలనుకుంటే సేమ్ ఇదే డిజైన్ నేను మగ్గం వర్క్ కాకుండా మిషన్ ఎంబ్రాయిడరీలో ఇచ్చాను. మిషన్ ఎంబ్రాయిడరీ ఒకసారి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్కాలో స్టోన్ లైన్, నా స్టిచ్, రెండింటికి డిఫరెన్స్ ఒకసారి క్లియర్గా చూడండి. మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి. దీనికి బడ్జెట్ 50% డిఫరెన్స్ ఉంటుందండి. మొత్తం డ్రెస్ అయితే వచ్చేసి ఇలా స్ట్రైట్నింగ్ ప్లీటింగ్ పెట్టండి. మొత్తం టోటల్ డ్రెస్ అంతా ఇలా స్ట్రైట్నింగ్ వస్తుందండి, మొత్తం ప్లీటింగ్. ఇంకొకటి ఏంటంటే దీనికి శారీకి 2 బోర్డర్స్ ఇచ్చారండి. 2 బోర్డర్లో ఒక బోర్డర్ పైన ఇస్తారు. నేను ఆ బోర్డర్ తీసుకెళ్ళి కింద బోర్డర్లో అటాచ్ చేశాను. ఎందుకంటే బోర్డర్ లెంతీ ఉంటే అవుట్లుక్ చాలా బాగుంటుందండి, అందుకే నేను 2 బోర్డర్స్ యాడ్ చేశాను. అలాగే మొత్తం శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీ మిషన్ వర్క్ ఇచ్చామండి. ఇది ఒక్కసారి చూడండి. ఇది మొత్తం మిషన్ వర్క్తో చేసిన బూటీ అనండి. ఇదే మగ్గం వర్క్లో చేస్తే చాలా కాస్ట్ అవుతుంది. మిషన్ వర్క్లో వల్ల కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో కస్టమర్కి అందుతుంది. ఇది డిజైన్ వచ్చేసి ఇదిగోండి. ఫ్రంట్ సైడ్ ఫుల్ బూటీస్ ఇచ్చామండి. మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ బూటీస్ వస్తాయి. ఇదిగోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హాఫ్ బూటీస్ వచ్చి ఒక హాఫ్ ప్లెయిన్ వస్తుంది. మొత్తం బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చామండి. బ్యాక్ ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాము దీనికి. ఈ థ్రెడ్ కూడా నేను మిషన్ వర్క్ చేశాను. ఒకసారి థ్రెడ్స్ చూడండి. ఇదిగోండి ఇవి థ్రెడ్స్. ఇవి కూడా చిన్న చిన్న డిజైన్స్తో నేను మిషన్ వర్క్ చేశాను. సో 2 సైడ్స్ కూడా డిజైన్ వస్తుందండి దీనికి. ఇది టాజిల్స్. ఈ డ్రెస్ అయితే కస్టమర్కి చాలా బాగా ఫిట్ అయిందండి. ఫిట్టింగ్ అది మీకు వీడియో తీయడం కోసం కస్టమర్కి డెలివరీ ఇవ్వకుండా మీకు చూపించడం కోసం ఇది ఆపేనండి ఈ డ్రెస్. మళ్ళీ ఇది డెలివరీ వెళ్ళిపోయిందంటే మీకు నేను ఇంత అవుట్ఫిట్ మీకు డిజైన్ చూపించలేనేమో అన్న దాంతో మీకు కస్టమర్ కూర్చోబెట్టి నేను వీడియో తీస్తున్నానండి. ఈ డిజైన్ ఎలా ఉందో ఒకసారి నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.